ఈ 2 విషయాలకి డిఫరెన్స్ తెలియక మన పిల్లల లైఫ్ని చాలా డేంజర్లో పెడుతున్నాము. వన్ ఈజ్ గ్యాగింగ్ అండ్ చోకింగ్. గ్యాగింగ్ అంటే ఏంటి, చోకింగ్ అంటే ఏంటి? గ్యాగింగ్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు తినేటప్పుడు, కొత్త ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు, నోట్లో మింగడానికి ట్రై చేసేటప్పుడు, లేకపోతే వామిట్ చేసుకుంటున్నట్టు దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. చోకింగ్ అంటే సింపుల్, గొంతులో ఎయిర్వేస్లో ఇరుక్కుపోవడం, సంథింగ్ ఒక బిగ్గర్ ఆబ్జెక్ట్, వాళ్ళు మింగలేని ఆబ్జెక్ట్. అప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి అని అంటే, నేను క్లియర్గా వీడియో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. పిల్లల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మన చేతి మీద ఫ్లిప్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ డాల్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మన చేతి మీద ఇలా పెట్టుకొని ఫింగర్స్ వాళ్ళ ఫేస్ని హోల్డ్ చేసి, నెక్స్ట్ వాళ్ళని మెల్లగా ఫ్లిప్ చేసి మన పామ్ అంటే కింద అరచేతితో వాళ్ళ వెనకల భుజం మీద గట్టిగా 5 times తట్టాలన్నమాట. 1 2 3 4 5 తట్టిన తర్వాత ముందుకు తిప్పి చూడాలి, గొంతులోకి ఏమన్నా వచ్చిందా, నోట్లోకి ఏమన్నా వచ్చిందా చెక్ చేయాలి. రాలేదు అని అంటే ముందు సైడ్ చెస్ట్కి కింద ఫింగర్స్తో గట్టిగా 5 times పుష్ చేయాలి. మళ్ళీ రాలేదా, మళ్ళీ బ్యాక్ తిప్పేసి 5 times కొట్టడము, మళ్ళీ నోరు దగ్గర చెక్ చేయడం. ఇలా ఎప్పటి వరకు రిపీట్ చేయాలి అని అంటే బేబీ ఏడ్చేంత వరకు లేదా ఆ ఆబ్జెక్ట్ బయటకు వచ్చేంత వరకు. చోకింగ్ ఇస్ సింపుల్ దట్ వాళ్ళు ఏడవరు, సైలెంట్గా ఉంటారు, వాళ్ళ ఎయిర్వేస్ బ్లాక్ అయిపోయి ఉంటాయి, బ్లాంక్ ఫేస్ పెడతారు, ఫేస్ మొత్తము ఇట్లా బ్లాంక్గా ఉంటుంది, ఏం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరు, ఏడవరు, కాఫ్ చేయరు, వాళ్ళకి ఏడవడానికి కూడా పాసిబిలిటీ ఉండదు.